ఆ బుక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిక్ పెట్టు. నువ్వు పెట్టిన ప్రతి క్వశ్చన్ ఎగ్జామ్లో దిగిపోవాలి. అందులో నేను ఇంటెలిజెంట్ కాబట్టి నేను 3 రాసేస్తాను, మిగతా 2 నీ దాంట్లో చూసి రాస్తాను. ఆ తర్వాత నేను పాస్ అయిపోతాను, అప్పుడు నీకు జాబ్ ఇస్తాను. ఆ తర్వాత నా పేరు చెప్పుకుని ఎలాగలా బతికేద్దులే మావా, ఏమంటావు? అబ్బచ్చా, ఒకవేళ ప్రెస్ వాళ్ళు వచ్చి మీరు ఇంత ఎత్తి ఎదగడానికి కారణం ఎవరు అని అడిగితే వాడు గొప్పవాడు, మహానుభావుడు, మహాత్ముడు, గాంధీ అలాంటి పెద్ద పెద్ద పదాలు వాడకుండా ఒక్క మాటలో చిన్నగా చెప్పు. ప్రపంచానికి సూర్యుడు 12 గంటలు మాత్రమే వెలుగునిస్తాడు, కానీ నా ఫ్రెండ్ నా జీవితానికి సరిపడంత వెలుగునిచ్చాడు. అతడే సూర్యప్రతాప్, సన్ ఆఫ్ సత్యమూర్తి. సూర్య లాంటి ఫ్రెండ్ అందరికీ ఉంటే ప్రతి ఇంట్లో ఒక కోటీశ్వరుడు ఉంటాడు. అప్పుడు మా టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు కాంటెస్ట్కి ఎవరు పాల్గొనరు సార్. ఈరోజు నేను పిజ్జా, బర్గర్, బిర్యానీ తింటున్నంటే దానికి కారణం వాడు పెట్టిన భిక్షే సార్. వాడి జన్మకి నేను ఫ్రెండ్గా పుట్టాలని కోరుకుంటున్నాను సార్, కోరుకుంటున్నాను. నిజం చెప్తున్నా సార్, అలాంటి ఫ్రెండ్ ఉంటాడని అస్సలు ఊహించలేదు సార్. గ్రేట్ సార్ మీరు. అలా నా గురించి పెద్ద పుస్తకం రాయాలి. తూ, ఇంకోసారి నీ పక్కనే కూర్చుంటే చెప్పు తీసుకుని కొట్టు. పోరా. నేను వీడికి చూపించాలంట, వీడు పాస్ అయ్యి నాకు ఉద్యోగం ఇస్తాడంట. ఎట్లా మాట్లాడుతుంది చూడు వీడబ్బా. సర్లే కానీ శ్రావణ్ నంబర్ ఇచ్చేళ్ళు. గోడకేసి కొడితే రక్తం గడకెచ్చేస్తావు. 4వ నంబర్ నీకెందుకురా? దానికి డబ్బులున్నాయంట కదా, దాన్ని పెళ్లి చేసుకొని నీకు జాబ్ ఇస్తా. అయిపోయినవరా నీ అబ్బా.